ఇంకా స్కూల్ ఆవరణంలో కండోములు ఓర్ని అమ్మ. ఇది మెదక్ జిల్లా కాట్రియాల ప్రభుత్వ పాఠశాల వద్ద పదుల సంఖ్యలో లభ్యం. స్థానికుల ఆగ్రహం, చర్యలు తీసుకోవాలని డిమాండ్. పాఠశాల ఆవరణ ఒకసారి పెట్టది ఏందది అమ్మ, స్కూళ్ళల్లో కొండంలో ఏంది మార్పు ఎటు అభివృద్ధి పోతున్నాం ఎందుకు మనం ఎటు పోతున్నాం? పిల్లలు అభివృద్ధి ఎందుతురు. ఇగో ఇది ప్రభుత్వ పాఠశాలలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం పదుల సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు లభ్యమైన ఆ ఘటన కలకలం రేపింది. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల పవిత్రతను దెబ్బతీస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం కండోమ్ ప్యాకెట్లు పడున్నాయి. మరి రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా స్కూళ్ళలో? దాన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి? పిల్లలు స్కూల్ వాతావరణం అన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కండోమ్ ప్యాకెట్లను చూసి ఏం నేర్చుకోవాలి స్కూల్ విద్యార్థులు? సీసీ కెమెరా పెట్టకపోయారు, ఆడ లైట్లు ఉండవు, పరారు గోడ ఉండదు. పరారి గోడ ఎందుకు ఉండవు? సీసీ కెమెరాలు ఎందుకు ఉండవు? ఎవడొస్తుండో ఎవడు పోతుండో స్కూల్ వాతావరణంలో ఎందుకు ఉండదా? మీ ఇంట్లోనేమో సీసీ కెమెరాలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు పెట్టారు. ప్రభుత్వ సోయుందా ప్రభుత్వ అధికారులకు? ఒకవైపేమో క్షుద్ర పూజలు ఉంటాయి, ఒకవైపేమో ఈ బీర్ సీసాలు అవన్నీ పడేస్తారు, ఇక మరోవైపేమో ఇటువంటి కండములు. పిల్లలు ఏం నేర్చుకోవాలి వీటని చూసి? బీర్ సీసాలతో బీర్లు తాగాలి, కండములతో అది చేసుకోవాలి, క్షుద్ర పూజలు చేసుకోవాలని విద్యార్థులు నేర్చుకోవాలా మిమ్మల్ని చూసి? సిగ్గుపడండి రా నాయన, కొంచెం అన్నా సిగ్గుపడండి కొంచెం. దేశంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది.